34:2 మరి నీవు ఉదయముననే సిద్ధపడి సినాయి కొండకి వెళ్ళమని చెప్తున్నాడు మోషేతో దేవుడు. మరి ఉదయంలోనే మోషేని ఎందుకు చెప్తున్నాడంటే ఉదయకాల ప్రార్థనలో దేవునికి ఇష్టము. ఉదయకాలమే మనము మొదటి టైం ఆయనకి ఇవ్వాలా ప్రభుని పొందాలంటే. దేవుని దృష్టిలో మనము ఎప్పుడైతే ఆయన కృపను పొందాలని మనము అనుకుంటే ఆయన కృపను పొందుటకు మనము హృదయాన్ని తెరవాలి, మన యొక్క గృహ ద్వారాలు కూడా తెరవాలి. తెరిచినప్పుడు ఆయన కృప సన్నిధి మన గృహంలో ఉంటుంది. ఆయన కృప మన హృదయంలో నింపబడి మనము దేవుని కృపను పొందేవారముగా ఉంటాం. తర్వాత దేవుని యొక్క కృప కోరిన వారు 90వ దావీదు కీర్తన 14లో ఏమంటుందంటే వాక్యము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము తండ్రి అని భక్తుడు అంటున్నాడు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహము సంతోషిస్తాము. ఉదయాన్నే మనం దేవుని కృపకి పాత్రులమైతే మనము తృప్తి కలిగి ఉంటాము, సంతోషంతో ఉంటాము, ఉల్లాసంతో ఉంటాము. కాబట్టి మన యొక్క హృదయాన్ని ఆయన కృప కొరకు యొక్క హృదయం తెరవాలి, గృహ ద్వారాలు కూడా తెరవాలి, కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. మోషేతో నువ్వు సిద్ధపడి ఉదయాన్నే నువ్వు సినాయి కొండకి వెళ్ళమన్న రీతిగా మనము కూడా ఉదయాన్నే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే ఉత్సాహం, సంతోషం, సమాధానం మన పనులన్నీ కూడా సఫలమవుతాయి. ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.